హలో ఎవ్రీవన్, నేనబ్బా మీ పవన్ని. ఏం నట చూస్తున్నారు? ఈడేం తిట్టి మాట్లాడుతున్నాడనా? ఏం లేదబ్బా. నిన్న ఒక సినిమా చూస్తున్నాయి, మొత్తం చిత్తూరు స్లాంగ్. సో నాకు కూడా కొంచెం అలవాటు అయిపోయిందబ్బా. ఆ సినిమా ఏంటంటే మన యువదళపతి సుధీర్ బాబు. ఆ టైటిల్ నేను ఇచ్చింది కాదబ్బో, యువదళపతి. ఆడ సినిమా వాళ్ళు ఇచ్చారు ట్యాగ్ లైన్ మనవాడికి. సో యువదళపతి ట్యాగ్ లైన్ ఇక్కడి నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో హరోం హర మూవీ గురించి అబ్బా. ఆ మూవీ గురించి నాకు కొంచెం నచ్చింది, కొంచెం నచ్చలేదు. ఏం నచ్చిందో ఏం నచ్చలేదో మనం మాట్లాడేసుకున్నాం. చాలా ముచ్చట్లున్నాయి అబ్బా మాట్లాడుకోనికి. అయితే ముందబ్బా ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ లైక్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదనా ఒకటే దిగులైపోయింది. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి. అప్పుడు నాకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది ఇంకా వీడియో చేయడానికి. మర్చిపోవద్దబ్బా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మన సినిమాలోకి వస్తే హరోం హర. ఈ హరోం హరాకి ముందు నాకు నచ్చింది ఏందో సినిమాలో ముందు అది మాట్లాడేసుకున్నావు అబ్బా. ముందే నెగిటివ్ మాట్లాడేస్తే కొంతమంది ఏందిరా వీడు ముందే నెగిటివ్ మాట్లాడేస్తారు అనుకుంటున్నారబ్బా. అందుకని ఫస్ట్ పాజిటివ్ పాయింట్ మాట్లాడేసుకున్నాం. నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఫస్ట్ పాయింట్ మన సుధీర్ బాబు ఫిజిక్, సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ యాప్ట్గా సరిపోయిందిరా ఈ హరోమర మూవీకి. యాక్షన్ సీన్స్ అయితే మస్తు ఉన్నాయి. ఆ మస్త్ అంటే ఎక్కడో చూసినట్టే ఉన్నాయి కానీ బట్ సుధీర్ బాబు ఫిజిక్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోయిందబ్బా. కరెక్ట్గా ఉన్నాయి యాక్షన్ సీన్స్, అవి మంచిగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మూవీలో మనకు నచ్చేదంటే సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అబ్బో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మంచిగా ఉందబ్బా. మంచి కొట్టిండు మన సుధీర్ బాబు. ఆ సీన్ యాక్షన్ సీన్ కాపీలా కొట్టిన ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల అలా లేచాడబ్బా సుధీర్ బాబు. సో యాక్షన్ సీన్స్లో కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టిన మన డైరెక్టర్ చైతన్ భరద్వాజ్, ఆయనకు ఒక హ్యాట్స్ ఆఫ్ అబ్బా. అదేవిధంగా డైరెక్టర్ స్వరసాగర్. సో డైరెక్టర్ అన్నాడు జ్ఞాన స్వరసాగర్. సో తను కూడా మంచిగా డైరెక్ట్ చేశాడు కొన్ని సీన్ల వరకు. ఆ సీన్లు ఏంటంటే అవి మాట్లాడేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఈ మూవీలో ఫస్ట్ స్టోరీ ప్లాట్కి వస్తే ఏంటంటే మన హీరో చాలా మంచిగా కనిపిస్తాడు, చాలా మంచిగా కొడతాడు ఫస్ట్ హాఫ్లో. సో అందులో దానికి తోడు ఇంట్రడక్షన్ సీన్ ఉంది కదా, మన సుధీర్ బాబు ఫిజిక్కి, సుధీర్ బాబు హైట్కి ఎక్కడో మెరుపుల నుంచి ఆకాశం చూసినట్టు కాకుండా చాలా సింపుల్గా చూపిస్తారబ్బా. అదైతే నాకు బాగా నచ్చింది. సింపుల్గా ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఆ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత తీరా చూస్తే మనోడు ఏం చేస్తుంటే పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక ల్యాబ్లో అసిస్టెంట్ వర్క్ చేస్తుంటాడు. అలా చేస్తుంటాడు, ఆ సాగిపోతుంటుంది అబ్బాయి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినబ్బో, మనోడికి ఒక హీరోయిన్ కూడా ఉంది, ఒక లవర్ ఉందబ్బా. ఆ లవర్ కూడా అదే పాలిటెక్నిక్ కాలేజ్లో ఉంటుంది. ఇద్దరి మధ్య లవ్ ఉంటుంది, కానీ మనోడి దగ్గర ఫిజిక్స్ ఉంది. కానీ వాళ్ళిద్దరి మధ్య పెద్ద కెమిస్ట్రీ అయితే నాకు అనిపించలేదబ్బా. ఉంది, హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉన్నారు, బట్ కెమిస్ట్రీ అయితే పెద్ద వర్కౌట్ కాలేదు. ఏదో మాటల కోసం ఉన్నారు తప్పించి కెమిస్ట్రీ అయితే పెద్ద వర్కౌట్ కాలేదబ్బా. అది కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఈ మూవీ ఎందుకు చూడాలి అనుకుంటున్నాం అంటే, ఫస్ట్ యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్ళు, అవి సింహాద్ర లేదంటే కేజీఎఫ్, సలారా, ఇంకేదోనన్నా అవన్నీ మర్చిపోండి. ఆ ఉన్న కాసేపు 2.5 hours యాక్షన్ సీన్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చబ్బా, మస్తు ఉన్నాయి. అండ్ ఇంకా సాంగ్స్ అయితే పెద్ద నాకైతే ఎక్కలేదు. ఆ సాంగ్స్ అయితే అట్టట్ట ఉన్నాయి. థియేటర్కి వచ్చిన తర్వాత నేనైతే బయటకు వచ్చిన తర్వాత అస్సలు సాంగ్ కొట్టి మర్చిపోయినా అబ్బా. కానీ బీజిఎం మాత్రం గుర్తుందా? ఆ బీజిఎం మాత్రం మస్తు కొట్టిండు. నెక్స్ట్ ఇంకో డిసప్పాయింట్ అయినా నాకు సునీల్ క్యారెక్టర్. ఈ సునీల్ క్యారెక్టర్ మొత్తం 2.5 hours మనోడు పక్కనే తిరుగుతుంటాడు సునీల్ క్యారెక్టర్. నేనేమనుకుంటా అంటే, ఒక నార్మల్ ఆడినగా ఈ సునీల్ ఎక్కడో మనకి ఎన్నుపోటు పడుస్తాడు అనుకుంటే ఎన్నుపోటే పడవపాయ. నేను దాని డిసప్పాయింట్. సాదా సీదాగా స్టోరీ ఉందబ్బా, ఏం అప్పని లేవు, డౌన్స్ లేవు. ఒక ప్లాట్ తర్వాత మెయిన్గా సెకండ్ హాఫ్లో మనోడు హీరో మన విలన్తో ఆయన ఊరిని ఉద్ధరించడం కోసం మనోడు విలన్తో ఒక యుద్ధం చేస్తాడు. ఒక ఫైట్ ఉంటుంది, ఇంటర్వల్ ఫైట్. అదైతే సూపర్, చూడడానికి సూపర్గా ఉందబ్బా. ఆ ఫైట్ అయితే వర్షల ఫైట్. ఆ ఎఫెక్ట్లో మన సుధీర్ బాబు కాలెత్తి కొడతా ఉంటే అది మామూలుగా లేదు ఆ ఫైట్. అది ఈ ఫైట్ చూస్తుందో అబ్బా ఇంకా సెకండ్ హాఫ్ మస్తు ఉంటుంది అబ్బాయి అని నేనైతే అనుకున్నా. కానీ కొంచెం సెకండ్ హాఫ్ అయితే బాగా డిసప్పాయింట్ చేసిందబ్బా. మెయిన్గా హీరో అసలు విలన్తో ఎందుకు వచ్చిందంటే సేమ్ టెంప్లెట్, అన్ని సినిమాలు వచ్చిన టెంప్లెటే. మన సింహాద్రి అనుకోండి, ఇంకేదనుకోండి, ఊరిని ఉద్ధరించడం. మన విలన్లా ఊరి మీద పడి మొత్తం దోసుకుంటుంటారు, మొత్తం వాళ్ళ ప్రాణాలు మొత్తం అర్పించేస్తుంటారు ఊరోళ్ళు.
సో దానికి మనోడికి లోపల ఏడాది ఉడికిపోతుంది. ఆ ఉడికిపోవడం వల్ల మనోడి హీరోయిజం బయటికి తన్నుకొచ్చేస్తుంది. కానీ ఈయన నా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మనోడు నార్మల్గా లేబర్ స్టేట్గా జాబ్ చేసుకుంటా ఉంటాడు, పైసలు అంతంత మాత్రం వస్తుంటాయి, అంతంత మాత్రమే పైసలు. సో ఆ పైసలతోటి మనోడు వాళ్ళ నాన్న కొన్ని అప్పులు తీర్చడానికి ట్రై చేస్తాడు, కానీ కుదరదులే. అయితే అదే టైంలో మనకి సునీల్ వల్ల ఒక మంచి ఐడియా వస్తుంది మనోడికి. ఆ ఐడియా ఏంటంటే గన్నులు ఎందుకు చేయబడుతున్నాం, ఎందుకంటే అప్పుడు దాకా ఎందుకంటే 1980s కదా భయ, ఆ 1980sలో గన్నులు అని అసలు తెలియదు ఆ ఊరు వాళ్ళకి. ఈ చేసిన కత్తులు మాత్రం యూజ్ చేస్తారు కానీ గన్నులు అసలు యూజ్ చేయరు. సో మనోడు ట్రెండింగ్ ఉంటుంది, బిజినెస్ వ్యాపారం మంచిగా ఉంటుందని గన్నులు చేయడానికి ఇష్టపడతాడు. గన్నులు చేస్తాడు, మంచిగా ఉంది భయ, బిజినెస్ అయితే మంచిగా ఉంది. సో ఆ గన్నులు ఎవరికి అమ్మాలి భయ, ఎవరైతే దారుణాలు చేస్తారో వాళ్ళకి కదా అమ్మేది. సో వాళ్ళకి అమ్మేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, నాకు ఈ ప్రాబ్లం ఎందుకు చెప్తా అంటే, కానీ ఇంటర్వెల్ టైంలో ఆ విలన్ని ఈ మన హీరోని తిరగబడతాడు. అది నాకు అర్థం కాల, ఎందుకు అంత తిరగబడ్డాడు. ఎందుకంటే గన్నులు అడిచారు కదా, ఆ గన్నులు ఏంది కాల్చేవే కదా, మనుషుల ప్రాణాలు తీసే కదా, అంతేగాని దీపాలతో పాలు. నేనేమనుకుంటున్నా మనోడు ఏమైనా దీపాలతో పాలు ఇచ్చాడు అనుకున్నాడేమో. అందుకే ఇంటర్వెల్ టైంకి వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. యుద్ధం ప్రకటించాడు, ఫుల్ ప్యాకప్లో ఉంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి, మన హీరోకి ఫాదర్గా చేసిన మన జయప్రకాష్ గారు ఉన్నంతలో బాగానే చేశాడు భయ, కానీ ఎందుకో ఆ ఫాదర్ అండ్ సన్ అటాచ్మెంట్ అంత ఎక్కలేదు. అదేవిధంగా హీరోయిన్ మాళవిక శర్మ అండ్ హీరో మన సుధీర్ బాబు వీళ్ళు కూడా బాగానే చేశారు, కానీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా నాకైతే అంత ఎక్కలేదు. సో కాబట్టి ఆ రెండు మైనస్లే భయ. ఏదో చూడాలంటే చూడాలి కానీ అంత లెవెల్కి అయితే వెళ్ళలేదు. ఆ ఎల్లుంటేనా సినిమా ఇంకో రేంజ్లో ఉండేదబ్బా. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే ఒక సీన్ ఉంది భయ, సేమ్ ఛత్రపతి సినిమా ఉంటుంది, మనందరికి గూస్ బంప్స్ వస్తాయి అంతే. మన సుధీర్ బాబు యాక్షన్ ఎపిసోడ్ కానీ ఛత్రపతి అయితే రిలీజ్ అనుకున్నా నేను. మంచిగా సీను. ఆ సీన్ తర్వాత ఆల్మోస్ట్ ఇలాందరినీ పట్టబెట్టేస్తారు మనోడు. సో ఇంక ఏం లేదు మనోడు చేయనికి. సో ఇప్పుడు ఏందిరా అనుకుంటే స్టోరీ అదే అర్థం కాక డైరెక్టర్ కూడా ఏదేదో నడిపించేస్తారు భయ. అదో పెద్ద ప్రాబ్లం ఇక్కడ. సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ డౌన్ అయిపోయిన తర్వాత, డల్ అయిపోయిన తర్వాత ఏముంది మన హీరో చేసేది, ఏముంది హీరోయిజం మనవాడికి. సో అదే ప్రాబ్లం అయింది. అయితే మళ్ళీ ఫైనల్ ఎక్కడ వచ్చేప్పటికి ఏదో ఫ్యామిలీ సెంటిమెంట్ అన్ని ఇరికిచ్చి మళ్ళీ ఓ పెద్ద క్లైమాక్స్ లో పెద్ద భారీ ఫైట్ ప్లాన్ చేస్తాడు మన డైరెక్టర్. అదేంటంటే విక్రమ్ సింహ చూసాం, మనోడు ఫస్ట్ చిన్న తుపాకులతో స్టార్ట్ అవుద్ది జీవితం. అటువంటిది మన కేజీఎఫ్ లో తుపాకి గుర్తుంది కదా, మన యష్ అండ్ రాకీ బాయ్ ఒక కేజీఎఫ్ తుపాకి పెట్టుకొని మొత్తం ఎట్టుగా వస్తారు పోలీస్ స్టేషన్. సో అటువంటి తుపాకి కూడా తెచ్చేస్తారు క్లైమాక్స్. ఓహో మస్తు డెవలప్ అయిందిరా అనుకుంటాం మనం. సో ఆ తుపాకీతో ఫైట్ జరుగుతానే ఉంటది. ఏందిరా నాయన ఎప్పుడైపోద్ది అంటే అదైతే అర్థం కాదు. ఫైనల్గా అయితే అయిపోయింది, సినిమా కూడా అయిపోయింది భయ. సో ఫైనల్గా బయటకు వచ్చిన నా ఫీలింగ్ ఏంటంటే, కొన్ని సీన్లు అయితే మంచిగా చూడొచ్చు. మన సుధీర్ బాబు ఫిజిక్ కి, సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ కి, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కి సీన్లు అయితే కొన్ని మంచిగా వచ్చాయి, చూడొచ్చు. సగం నచ్చింది, సగం నచ్చలేదు. ఈవెన్ అందరికి కూడా అదే ఫీలింగ్ ఉంది, సగం బాగుంది, సగం బాగాలేదని. కొంచెం కాపీ లాగా ఉన్న సీన్లు, యాక్షన్ కోసం కష్టపడ్డా కానీ కొంచెం కాపీ అనిపిస్తాయి సీన్లు, అదొకటే ప్రాబ్లం. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీరు కూడా యాక్షన్ ఇష్టపడితే, యాక్షన్ సీన్స్ మన సుధీర్ బాబు చూడాలనుకుంటే కంపల్సరిగా ఈ మూవీని చూసేసేయండి, లేదా ఓటీటీలోకి వస్తుంది, నో ప్రాబ్లం. అండ్ ఇంకో విషయం అయ్యా, కొంతమంది డైరెక్టర్లు సుధీర్ బాబుని ఎట్లా చూపించాలా మాస్ ఎలివేషన్ చాలా మంది డౌట్ ఉంది. ఈ మూవీ చూసిన తర్వాత ఆవిడ ఫిక్స్ అయిపోండి మీరు, సుధీర్ బాబుని మాస్ ఎలివేషన్ ఎట్లా చూపారు, అట్టున్నాయి మాస్ ఎలివేషన్ దీంట్లో. సో ఆ మాస్ ఎలివేషన్ ఎట్లా చూపాలో దీన్ని చూసి మీరు ఫిక్స్ అయిపోండి, డేట్లు కూడా బుక్ చేసుకోండి. మన సుధీర్ బాబుతో మంచి మాస్ మసాలా మూవీస్ తీద్దాం, హిట్ చేద్దాం అని ఆశిస్తూ థ్యాంక్ యూ, బాయ్. ఇదబ్బా ఉంటాబ్బా, ఇది హరోం హరా రివ్యూ. థ్యాంక్ యూ.